హలో ఎవ్రీవన్. ఈరోజు మనం చుక్కకూరని హార్వెస్ట్ చేసుకుంటూ దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోని చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక యాజ్ యూజువల్గా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి, ముఖ్యంగా గార్డెనర్స్కి షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీటినే సరళ అని కూడా అంటారు. ఇవి చుక్కకూర విత్తనాలు. చూడడానికి ఇవి పెద్దగా కనపడినా అసలు విత్తనం మాత్రం లోపల ఉంటుంది. దీన్ని ప్రెస్ చేస్తే లోపల అసలైన విత్తనం చిన్నగా హార్డ్గా తగులుతుంది. ఇక్కడ నేను ఈ విత్తనాలు 3 వీక్స్ క్రితం వేశాను. ఇవి జర్మినేట్ అవ్వడానికి వారం నుంచి 10 రోజులు టైం పట్టింది. విత్తనానికి మధ్య 10 to 12 ఇంచెస్ స్పేస్ ఇవ్వడం వలన మొక్క బాగా పెరుగుతుంది. మా జోన్లో ఏప్రిల్ నుంచి జూన్ వరకు మాత్రమే దీన్ని గ్రో చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. అంటే వాతావరణం చల్లగా ఉండాలి. ఒకసారిగా ఎండలు పెరిగాయంటే ఇవి బోల్టింగ్ అవుతాయి, అనగా మొక్క పెద్దగా పెరగదు. పైగా ఫ్లవరింగ్ అండ్ ఆఫ్టర్ దట్ సీడ్స్ కూడా డెవలప్ అవుతాయి. అదీ కాక ఈ టైంలోనే పాలకూర, మెంతుకూర కూడా వేసుకుంటాం కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని ఎన్ని మొక్కలు కావాలనుకుంటే అన్ని విత్తనాలు ప్లస్ ఫ్యూ ఎక్స్ట్రా నాటుకోవాలి. వన్ మోర్ థింగ్ ఏంటంటే, మేము ఇక్కడ విత్తనాలను లాస్ట్ ఫ్రాస్ట్ డేట్ తర్వాత నాటుకుంటాము. నేను అరౌండ్ 2nd or 3rd వీక్ ఆఫ్ ఏప్రిల్లో విత్తనాలు వేసుకుంటాను. అది కూడా మాకు ప్లాట్ ఏప్రిల్ 1st వీక్లో ఇస్తేనే సుమా. సో నా ఎక్స్పీరియన్స్ ప్రకారము అంతా అనుకున్నట్లు జరిగితే యావరేజ్గా నేను 3 times హార్వెస్ట్ చేసుకుంటాను. అది కూడా వెంటనే హార్వెస్ట్ చేసుకుంటేనే సుమా. ఈసారి కావాలని నేను విత్తనాలను కష్టపడి ఎక్కువ స్పేస్ ఇచ్చి మరీ వేశాను. బట్ స్టిల్ కొన్ని విత్తనాలు జర్మినేట్ అవ్వకపోవడం వలన ఇలా ఉంది. ఫస్ట్ టైం హార్వెస్ట్ చేసినప్పుడు ఫ్లవర్స్ అన్నీ తీసేశాను, ఎక్సెప్ట్ ఫర్ కపుల్ ఆఫ్ ప్లాంట్స్. ఇప్పుడు వీటికి వచ్చే విత్తనాలు నెక్స్ట్ ఇయర్ మనం యూజ్ చేసుకోవచ్చు. నేను ఎప్పుడూ మొక్కల్ని దగ్గరగా వేసేదాన్ని. అత్యాశకు పోయి అలా దగ్గర వేయడం వలన నాకు మొక్కలు పెద్దగా పెరిగేవి కావు. అనుకోకుండా ఒకసారి ట్రై చేసేటప్పటికి మొక్క బాగా పెద్దగా పెరిగిందని అనిపించి నాకు స్పేసింగ్ ఇవ్వాలని నాకు బాగా అర్థమైంది. నేనైతే ఈ చుక్కకూరతో పప్పు చేసుకున్నాను. మరి మీరు ఏ వెరైటీస్ చేసుకుంటారో కామెంట్స్లో చెప్పండి. ఇది నా 2nd హార్వెస్ట్. యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ టైం హార్వెస్ట్ చేసిన దానికన్నా కూడా నాకు 2nd టైం ఎక్కువ వచ్చింది అనిపించింది. ఫ్యూ ప్లాంట్స్కి తప్ప మిగతా మొక్కలన్నిటికీ సీడ్స్ తీసేసానని చెప్పాను కదా. ఇప్పుడు చూస్తే ఫుల్ ఆఫ్ సీడ్స్ అన్నమాట. చూశారు కదా చుక్కకూరని పెంచుకోవడం ఎంత తేలికో, అలాగే దీన్ని పాట్స్లో కూడా పెంచుకోవచ్చు. సో మా చుక్కకూర ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. సీ యూ ఇన్ అనదర్ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియో. Till then, happy gardening!